హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో కిచెన్లోని చిమ్నీ ఫిల్టర్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకోవడానికి చూసారు కదా, నేను ఇక్కడ ఎటువంటి సోప్ వాడలేదు, స్క్రబ్ కూడా చేయలేదు. జస్ట్ ఇలా తీసి చూపిస్తున్నాను. ఫిల్టర్స్ ఎంత ఈజీగా క్లీన్ అయిపోయాయో. ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేయడానికి లెమన్, బేకింగ్ సోడా, కాస్టిక్ సోడా ఇలాంటివేమీ వాడట్లేదు. ఈ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక పౌడర్ ఉంటే చాలు, చాలా త్వరగా క్లీన్ చేసేసుకోవచ్చు. చిమ్నీ ఫిల్టర్స్ చూసారు కదా, ఎంతో జిడ్డుగా, క్రీజీగా, స్టిక్కీగా ఉంటాయి. వీటిని స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. వీటిని ఈజీగా క్లీన్ చేయడం కోసం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, డ్రానెక్స్ డ్రైన్ క్లీనర్. ఈ ప్యాకెట్స్ మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేయడం కోసం షింక్లోనే ఇలా చూపిస్తున్నాను కదా, పెద్ద వెడల్పుగా ఉండే టబ్ని తీసుకొని ఈ పౌడర్ని ఫిల్టర్స్ మీద పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ 2 ఫిల్టర్స్కి ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఈ పౌడర్ని 2 ఫిల్టర్స్ పైన ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా మరిగించిన వేడి నీళ్ళని వేసేసుకోవాలి. ఈ వేడి నీళ్ళు వేసిన తర్వాత ఫిల్టర్స్ని గంట సేపు కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిల్టర్స్ మునిగేంత వరకు హాట్ వాటర్ని పోసేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా, వాటర్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది. ఫిల్టర్స్లో ఉండే డస్ట్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ని బయటికి తీసేసి ట్యాప్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఇలా రన్నింగ్ ట్యాప్ కిందే ఫిల్టర్స్ చాలా వరకు క్లీన్ అయిపోయాయి. లైట్గా కొద్దిగా స్టెయిన్స్ ఉంటాయి కాబట్టి గిన్నెలు కడిగే సోప్తో స్క్రబ్ చేసుకోవాలి. చూసారు కదా, చిమ్నీ ఫిల్టర్స్ని ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చాలా త్వరగా ఇలా ఈ ప్రాసెస్లో క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీనింగ్ కోసం ఎటువంటి కెమికల్స్ లేకుండా, బేకింగ్ సోడా, లెమన్ ఇలాంటివి ఏమీ వాడకుండా డ్రైన్ క్లీనర్ ప్యాకెట్ ఒకటి ఉంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. చాలా ఈజీగా చిమ్నీ ఫిల్టర్స్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని Please like, share and subscribe. Thank you.